వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రజెంట్ బీఈడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఈ యొక్క బీఈడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డిఫరెంట్ డౌట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన కామెంట్స్ని తీసుకొని సో మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్టయితే వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్టయితే సో మీరు యూట్యూబ్లోకి రాగానే మన ఛానల్ని సెర్చ్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్టయితే సో మన ఛానల్కి సంబంధించిన సో డిజైన్ అయితే ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అంటూ అండ్ మనకు సంబంధించిన లోగో అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో మనకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. దట్ ఈజ్ మేము ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఏ కోర్సెస్కి అయితే వీడియోస్ చేయడం జరుగుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో మన ఛానల్లో కంటెంట్ ఏంటి అనేది ఇక్కడ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. ఫస్ట్ సో ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు సంబంధించి సో ఇక్కడ సర్టిఫికేట్స్కి సంబంధించి డిఫరెంట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. మీరు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కానీ మీ యొక్క బీఎడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కానీ సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి, నల్గొండకు సంబంధించి, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీకి సంబంధించి, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి అండ్ అదేవిధంగా జేఎన్టీయూకి సంబంధించి సో ఇలా మన ఛానల్లో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వీడియో చేసాం మేము ఆల్రెడీ. సో తర్వాత వచ్చేసి లా అడ్మిషన్స్, ఎవరైతే తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి లా అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాసి తర్వాత అడ్మిషన్ ప్రొసీజర్ వీడియోస్ కావాలి అనుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారు, వారికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి తెలంగాణలో ఉన్న డిగ్రీ అప్డేట్స్, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూ, సో ఆంధ్ర మహిళా యూనివర్సిటీకి సంబంధించి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఫరెంట్ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ నేను ఓపెన్ పీజీ, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ డిప్లొమా ఇలాంటి కోర్సెస్ చేయాలనుకుంటున్నాను, వాటికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అని కూడా అంటారు. సో ఇక్కడ మేము ఓపెన్ డిగ్రీకి సంబంధించి, ఓపెన్ పీజీకి సంబంధించి, ఓపెన్ బీఎడ్కి సంబంధించి, ఓపెన్ పిహెచ్డీకి సంబంధించి ఇలా ప్రతి టాపిక్ పైన వీడియోస్ అయితే చేస్తున్నాం. ఎస్పెషల్లీ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు అండ్ సేమ్ టైం ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ బీఎడ్కి సంబంధించి ఈచ్ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, వాళ్ళ సిలబస్ కావచ్చు, వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ఇలా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఆంధ్ర మహిళా సభకు సంబంధించి అటానమస్ కాలేజ్ కావచ్చు, పాలమూరు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, శతవాహన, మహాత్మా గాంధీ, ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కాలర్షిప్కి సంబంధించి సార్ మేము వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పీజీ కంప్లీట్ చేసుకున్నాం లేదా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాం, నెక్స్ట్ మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే స్కాలర్షిప్తో పాటు అదర్ స్కాలర్షిప్స్ ఉంటాయంటే మేము మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి, యూజీసీ స్కాలర్షిప్కి సంబంధించి అండ్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్కి సంబంధించి డిఫరెంట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినట్లయితే బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ నుంచి కాలేజీలో జాయిన్ అయ్యే వరకు వీడియోస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ఎంబీఏ, ఎంసీఏలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనకు ఐసెట్కి సంబంధించిన ప్రాసెస్ పైన వీడియో చేయడం జరిగింది. సో బీఈడీలో టోటల్గా ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, థర్డ్లో ఏ సెమిస్టర్స్ ఉంటాయి, ఫోర్త్లో ఏ సెమిస్టర్స్ ఉంటాయి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అయితే వీడియోస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు హైదరాబాద్లో వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకు నేషనల్ వైజ్గా ఉన్న వివిధ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలనే టాపిక్ పైన కూడా వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిలీజ్ చేసే వివిధ రకాలైన నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా వాటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ పైన మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అదర్ యూనివర్సిటీస్ లైక్ అండ్ అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ వీడియో చేయండి సార్ యూజీసీ నెట్ అంటే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేము ఆల్రెడీ యూజీసీ నెట్ గురించి డీటెయిల్ వీడియో చేసాము. యూజీసీ నెట్ అప్లై చేసుకున్న కాడి నుంచి అండ్ అదే విధంగా క్రాక్ చేయాలనే అంశాలకు సంబంధించి ఈచ్ అండ్ అయితే ఉంటుంది. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ కాలేజెస్ లిస్ట్ గురించి అడుగుతారు. సో మేము ప్రతి కాలేజెస్ సంబంధించి బీఈడీ కాలేజెస్ కావచ్చు, లా కాలేజెస్ కావచ్చు, ఐసెట్కి సంబంధించి కావచ్చు, ఎడ్సెట్కి సంబంధించి కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీరు కాలేజెస్ లిస్ట్లో చూడొచ్చు. అండ్ తెలంగాణ స్కాలర్షిప్కి సంబంధించి బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే వాటికి సంబంధించిన ప్రతి డౌట్ పైన కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణ హెడ్సెట్కి సంబంధించి కూడా బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అండ్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అండ్ ఒకవేళ వ్యూవర్స్ ఏదైనా స్పెషల్గా రిక్వెస్ట్ చేసి నాకు ఈ వీడియో చేయండి అన్న అంటే ఆ టాపిక్ పైన కూడా మేము వీడియో చేయడం జరిగింది. సో టోటల్గా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ పైన మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఈజీగా వాటిని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన కంటెంట్ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్న వీడియో వచ్చేసి ఏంటంటే బీఈడీ అడ్మిషన్ సంబంధించి మీకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీరు బీఈడీ అడ్మిషన్స్లో ఏ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అని తెలుసుకోవడం కోసం జస్ట్ మీరు ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మనకు రీసెంట్ వీడియోస్ అయితే డిస్ప్లే అవుతాయి. రీసెంట్గా మేము వచ్చేసి ఏంటంటే మీరు కనుక బీఎడ్ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కానీ జాయిన్ అయినట్లయితే మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా చేయాలనేది ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఉంటుంది. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ గురించి క్వైరీ చేశారు. సార్ నేను పీజీ కంప్లీట్ చేశాను, ఎంబీఏ కంప్లీట్ చేశాను, లా కంప్లీట్ చేశాను, ఎంటెక్ కంప్లీట్ చేశాను, ఎంఫామ్
బీకామ్ కంప్లీట్ చేశాను, డిప్లొమా కంప్లీట్ చేశాను, అదర్ కోర్సెస్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు బీఈడి చేస్తున్నాను, నాకు స్కాలర్షిప్ వస్తుందా అని. సో ఆ టాపిక్ పైన కూడా వీడియో చేయడం జరిగింది. మీరు సో మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఆ వీడియో చూసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. స్కాలర్షిప్ సంబంధించిన క్వైరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మేము స్కాలర్షిప్ గురించి డీటెయిల్ వీడియో చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చేసాము 23, 22లో. బట్ ఈ యొక్క 24 సెషన్కి సంబంధించి కూడా విత్ లైవ్ డేటాతో మేము ఈ వీడియో అయితే చేస్తాము. అండ్ ఇప్పుడు సో ఎస్పెషల్లీ మన యొక్క స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి 2024 యొక్క కాలేజెస్ లిస్ట్ పెట్టండి సార్ అంటున్నారు. ఆ కాలేజెస్ లిస్ట్ పైన నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. బట్ యూట్యూబ్ కొన్ని రీజన్స్ వల్ల యూట్యూబ్ అయితే దాన్ని డిలీట్ చేయడం జరిగింది. యూట్యూబ్ మా వీడియోని ఎందుకు డిలీట్ చేసింది అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడ మనం ఏదైనా ఒక వీడియో చేస్తున్నప్పుడు యూట్యూబ్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ గురించి మాకు సంబంధించిన కొన్ని పర్సనల్ థింగ్స్ అనేవి అక్కడ డిస్ప్లే చేయకూడదు. లైక్ మెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, అండ్ పర్సన్కి సంబంధించిన థింగ్స్ మెమోస్ కానీ అలా మేము ప్రివ్యూలో అయితే పెట్టకూడదు. సో అనుకోకుండా ఒక టూ టైమ్స్లో అయితే మేము మెయిల్ ఐడి అనేది అండ్ అదేవిధంగా సో మాకు సంబంధించిన సర్టిఫికేట్స్ యొక్క ప్రివ్యూ అనేది పెట్టడం జరిగింది. దానివల్ల యూట్యూబ్ దానికి స్ట్రైక్ చేయడం జరిగింది, రిమూవ్ కూడా చేయడం జరిగింది యూట్యూబ్ నుంచి. మళ్ళీ మేము వీడియో చేసి రీఅప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ప్రీవియస్లో కామెంట్ చేసిన వాళ్ళు అయితే మా దగ్గర ఇప్పుడు కామెంట్స్ అందుబాటులో లేవు. వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఎగ్జిట్ 2024 ఆర్బీఈడి అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ సో ఇక్కడ ఇందులో కామెంట్స్లో ఉన్న ఎస్పెషల్లీ థింగ్స్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. సో బ్రో కేయూ డిగ్రీ 4th సెమిస్టర్ రిజల్ట్ ఇంకా రాలేదు, సో జీపీఏ లేదు ఎలా బ్రో అంటున్నారు. సో ఇక్కడ ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు రిజల్ట్ అనేది రాకపోతే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదండి. సో అంటే మీకు ఆల్ సెమిస్టర్ రిజల్ట్ వస్తాయి. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 4th సెమిస్టర్, 5th సెమిస్టర్, 6th సెమిస్టర్ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాతనే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో యాక్చువల్గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఏం కావాల్సి వస్తుందంటే పీసీ అండ్ సిఎంఎం అయితే కావాల్సి ఉంటుంది, అంటే డిగ్రీ మీరు కంప్లీట్ చేసినట్టుగా. సో మనకి ఇక్కడ పీసీ అంటే వచ్చేసి ఏంటంటే మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఆల్ యూనివర్సిటీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మీ లాంగ్ మెమో ఎప్పుడైతే ఇస్తారో దాంతోపాటు సో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కొన్ని అటానమస్ కాలేజెస్ పీసీ అయితే ప్రొవైడ్ చేయట్లేరు. అలాంటి స్టూడెంట్స్కి సిఎంఎం ఉంటే సరిపోతుంది, మార్క్ లిస్ట్ అనేది. ఇవి రెండు లేని పక్షంలో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అన్ని సెమిస్టర్కి సంబంధించి ప్రతి సెమిస్టర్ పాస్ అయినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల నేను సెకండ్ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ అనేది బ్యాక్లాగ్ ఉండే, బట్ నేను 2 టైమ్స్ రాసిన తర్వాత నాకు క్లియర్ అయింది అనుకుందాం. సో 2 టైమ్స్ రాసిన తర్వాత ఫైనల్గా సెకండ్ సెమిస్టర్ పాస్ అయినట్టుగా మీ యొక్క షార్ట్ మెమో ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది. అలా టోటల్గా 6 సెమిస్టర్కి సంబంధించి మీరు పాస్ అయినట్టుగా, ఫస్ట్ సెమిస్టర్ పాస్, సెకండ్ సెమిస్టర్ పాస్ అయినట్టుగా సో మీ యొక్క షార్ట్ మెమోస్ కావాల్సి ఉంటుంది. వాటిని అప్లోడ్ చేయొచ్చు. షార్ట్ మెమోస్ తోటి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీకు ఆ వీడియో ఒక ప్రివ్యూ కూడా చూపిస్తాను, వెయిట్ ఫర్. సో దీంట్లో టోటల్ మన వీడియోసే ఉంటాయి. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. సో మన యొక్క ఆల్ షార్ట్ మెమోస్ ఎలా అప్లోడ్ చేయాలనేది. అండ్ తర్వాత ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో అన్నయ్య ఇంకా మా కాలేజ్లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు, టీసీ ఇవ్వట్లేరు, ఓన్లీ షార్ట్ మెమోస్ ఉన్నాయంటున్నారు. సో నేను ఆల్రెడీ షార్ట్ మెమోస్ ఉన్నాయని చెప్పిన వారికి రిప్లై ఇవ్వడం జరిగిందండి, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో షార్ట్ మెమోస్ ఉన్నాయంటే టీసీ ప్రొవిజనల్ అనేది నాట్ మ్యాండేటరీ, షార్ట్ మెమోస్ ఉంటే అప్లోడ్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ టీసీ మెమో ఏ విధంగా టీసీ మెమో నాట్ మ్యాండేటరీ ఎందుకు అంటున్నామంటే సో అన్ని కాలేజెస్ వారు టీసీ మెమోస్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ కానీ సర్టిఫికేట్స్ ఉంటేనే టీసీ ఇస్తామంటారు. నార్మల్గా అయితే మీ రిజల్ట్ వచ్చి మీరు పాస్ అయినట్టయితే కాలేజ్ అథారిటీస్ మీకు టీసీ ఇవ్వచ్చు. ఇప్పుడు టీసీ ఎందుకు ఇవ్వట్లేరంటే డ్యూ టు స్కాలర్షిప్ రిలీజ్ అవ్వలేదు, మీరు సమ్ అమౌంట్ డ్యూ ఉన్నారు, అది పే చేసిన సర్టిఫికేట్స్ ఇస్తాము అనే విషయం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే షార్ట్ మెమోస్ కూడా లేవు మా దగ్గర అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు రిజల్ట్ చూసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఉంటారు మీకు సంబంధించి, అది ఫస్ట్ సెమ్ కావచ్చు, సెకండ్ సెమ్ కావచ్చు, థర్డ్ సెమ్స్ కావచ్చు, ఇలా టోటల్గా ఆల్ సెమిస్టర్ యొక్క షార్ట్ మెమోస్ ఆర్ ఇంటర్నెట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్ ప్రింట్ అనేది మీరు అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. బట్ దాంట్లో మీ రిజల్ట్ వచ్చి ఉండాలి, మీరు పాస్ అని అయితే ఉండాలి ప్రతి సెమిస్టర్. సో అలా సో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ షార్ట్ మెమోస్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు మీకు. సో మనం న్యూ కామెంట్స్ నుంచి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి సంబంధించి 7 days పడతాయి అంటున్నారు. 20th లాస్ట్ డేట్ కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని. సో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ అయితే నేను జస్ట్ ఇక్కడ మీకు క్లారిటీ కోసం నేను అన్ని కామెంట్కి రిప్లై ఇస్తానా ఇవ్వరనేది తెలుసుకోవడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాము. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ అండి. సో నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఎవరైతే ఓపెన్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో, ఓపెన్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారో, ఓపెన్లో మీరు ఎస్ఎస్సి చేసిన వాళ్ళు ఉంటారో దట్ ఈస్ అటువంటి స్టూడెంట్స్కి మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. ఇన్ కేసు
ఓపెన్లో మీరు స్టడీ చేసినప్పుడు బోనఫైడ్ ఏమైనా ఇచ్చినట్టయితే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అలాంటి సందర్భంలో మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు కౌన్సిలింగ్లో. సో మీకు పాసిబుల్ అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓపెన్ స్టడీ చేసిన వారు రెగ్యులర్గా, సో ఇట్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మీరు రెగ్యులర్గా స్టడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీరు కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఓపెన్ యూనివర్సిటీలో మీరు స్టడీ చేసినట్లయితే రెసిడెన్షియల్ కావాలి. అండ్ రెసిడెన్షియల్ కూడా నాట్ మ్యాండేటరీ. మీకు ఒకవేళ బోనఫైడ్ ఉంటే ఆ బోనఫైడ్ అప్లోడ్ చేయండి. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వస్తారంటే మేబీ ఎక్స్టెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఎక్స్టెండ్ చేస్తే ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు మీ దగ్గర రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటే లేదు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని రిమైనింగ్ ఆల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి సో మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి. మళ్ళీ నేను డీటెయిల్ వీడియో చేశాను. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదు, ఒక 10 days తర్వాత వస్తుందంటే దాన్ని ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనేది కూడా మేము వీడియో చేశాము. కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, దాన్ని ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలని కూడా వీడియో చేసాం. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆ తర్వాత మనం రీఅప్లోడ్ చేద్దాం. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేటర్గా అయినా మనం రీఅప్లోడ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఈ పర్సన్ వచ్చేసి బ్రో రిజల్ట్ వచ్చి 5 days అవుతుంది, పీసీ కన్సల్టెడ్ మెమో 6th semester షార్ట్ మెమో కూడా లేదు, ఇప్పుడు ఎలా అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పానండి. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఆల్ రిజల్ట్ వచ్చినట్టుగా ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ వచ్చినట్టు, సెకండ్ సెమ్ రిజల్ట్ వచ్చినట్టు, థర్డ్ సెమ్ రిజల్ట్ వచ్చినట్టు అప్ టు 6th sem వరకు ఆల్ సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో సో కొంతమంది ఏమంటారంటే 1, 2, 3, 6 ఉంటే సరిపోద్ది అనుకుంటారు. సో ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇవ్వాలంట. చాలామంది డిఫరెంట్ కామెంట్ చేస్తున్నారు. సో 1, 2, 3, 4, 5, 6 ఇలా మీరు డిగ్రీ వాళ్ళు అయితేనేమో 6 semesters ఉంటాయి. ఒకవేళ మీరు బీటెక్ వాళ్ళు అయినట్లయితే 8 semesters ఉంటాయి. లైక్ 4 years డిగ్రీ అయితేనేమో 8 semesters ఉంటాయి. ఇలా ప్రతి సెమిస్టర్కి సంబంధించి మీరు పాస్ అయినట్టుగా మీ దగ్గర రిజల్ట్ ప్రింట్ ఉన్నా సరిపోతుంది. కాలేజ్ వాళ్ళు ఇచ్చిన షార్ట్ మెమోనే కావాలని లేదు. సో మీ రిజల్ట్ ప్రింట్ ఉన్నా మీరు అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్లో అయితే యాక్సెప్ట్ చేస్తారు. సార్ ఈ యొక్క షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి మాకు అర్థం కావట్లేదంటే మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో డిగ్రీ 4th semester రిజల్ట్ రాలేదు, ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది అంటున్నారు. సో బ్యాక్లాగ్ ఉంది అంటే నో యూజ్ అండి. మీరు సబ్జెక్ట్ రిజల్ట్ వచ్చిండి ఆ సెమిస్టర్లో ఉన్న బ్యాక్లాగ్ క్లియర్ అయినట్టయితేనే మీరు సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో మీరు పాస్ కాకపోతే మీ యొక్క వెరిఫికేషన్ అవుతుంది. సో రీఅప్లోడ్ యువర్ మెమో అని అయితే వాళ్ళు మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. అవసరమైతే నాకు ఖచ్చితంగా సబ్జెక్ట్ క్లియర్ అవుతుంది అంటే మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రదర్ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి బీఎడ్ స్కాలర్షిప్ వస్తుందా అంటున్నారు. సో నేను రిప్లై ఇచ్చానండి ప్రతి ఒక్కరికి. సో మీకు స్కాలర్షిప్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సో నేనే పర్సనల్ ఎగ్జాంపుల్, నాకు నా పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీఎడ్లో స్కాలర్షిప్ అయితే రావడం జరిగింది. నేను అప్లై చేసుకున్నాను అండ్ నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది. దట్ ఈస్ సో కాలేజ్కి వచ్చే ట్యూషన్ ఫీ వచ్చింది అండ్ స్టూడెంట్స్కి వచ్చే ఎంటీఎఫ్ కూడా రావడం జరిగింది. కాలేజ్కి వచ్చేదాన్ని మనం ఆర్టీఎఫ్ అంటాం, స్టూడెంట్కి వచ్చేదాన్ని ఎంటీఎఫ్ అంటాం. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. పీజీ చేసిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ సేమ్ టైం మేము గూగుల్ ఫామ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాము. సో ఎవరైతే పీజీ చేసి కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు ఫస్ట్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాము. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా కాదా అనేది. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ అనేది వస్తుంది. అండ్ మేము స్కాలర్షిప్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో 2 days నుంచి సైట్ ఓపెన్ అవ్వడం లేదు అని చెప్తున్నారు. సో 2 days నుంచి సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనేది మీరు చెప్తున్నారు. పర్సనల్గా నేనైతే వెబ్సైట్లో చూడలేదు, ఎందుకంటే నేను నైట్ కూడా ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేయడం జరిగింది ఒక విద్యార్థికి సంబంధించి. సో మన ఛానల్ ద్వారా ఈ బీఈడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రిక్వెస్ట్ బేస్డ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేస్తున్నాం కాబట్టి సో బీఎడ్ కావచ్చు, లా సెట్ కావచ్చు, సిపి గేట్ కావచ్చు, సో మెనీ అప్లికేషన్స్ అయితే నేను చేస్తూనే ఉన్నాను. వెబ్సైట్ అయితే నాకు ఎప్పుడు కూడా క్లోజ్ అయినట్టయితే కనిపించలేదు. సో ఒకవేళ మీకు క్లోజ్ అయింది అనిపించినట్టయితే సో ఆ లింక్ అనేది నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, న్యూ వెబ్సైట్ అనేది. సో దాని ద్వారా మీరు లాగిన్ అయ్యేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో సైట్ అనేది అలాగే క్లోజ్ అవుతుంది సార్ మాకు రావట్లేదు అంటే ఖచ్చితంగా మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు, దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఒక బ్రదర్ అన్నారు సర్టిఫికేట్స్ అనేది మనం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు 500 KB ఉంటే సరిపోతుందా, అండ్ ఇక్కడ 1500 × 1500 సంబంధించి దాని యొక్క పిక్సెల్ సైజ్ కూడా సెట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఇక్కడ మేము ఆల్రెడీ రిప్లై ఇవ్వడం జరిగింది. జస్ట్ వితిన్ 500 KB లోపు ఉంటే సరిపోతుంది, దానికి పిక్సెల్ సైజ్ అనేది నాట్ మ్యాండేటరీ. సో సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సీ మెమో అనుకోండి, ఎస్ఎస్సీ మెమో ఏదైతే ఉంటుందో కరెక్ట్గా దాని వరకే మనం అప్లోడ్ చేయాలి. కొంతమంది ఇలా అప్లోడ్ చేస్తారనమాట. ఇది మెమో అయితే ఇంత స్పేస్ కూడా తీసుకుంటారు సైడ్ పాయింట్, ఇలా తీసుకోవద్దు, దాన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు క్లియర్గా కనిపించదు. కాబట్టి మన సర్టిఫికేట్ ఏ సైజ్ అయితే ఉంటుందో అదే సైజులో దాన్ని అప్లోడ్ చేయాలి, ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఆధార్ కార్డ్ అనేది ఇంతే ఉంటుంది. సో అదంతైతే ఉంటుందో చుట్టూ దాని బార్డర్ సైడ్ స్పేసెస్ లేకుండా మనకి క్లియర్గా అప్లోడ్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి మీకు ఏది కూడా అవసరం ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మన ఇంకొక కామెంట్ పెట్టారు వెబ్సైట్ గురించి. బ్రో సైట్ అనేది 16th 18th సర్వర్ ఇష్యూస్ వల్ల సంథింగ్ నాట్ వర్కింగ్ అని అయితే చెప్తున్నారు. సో అలాంటిది అయితే నేను చూడలేదండి. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. మేబీ మీరు నెట్ సెంటర్కి వెళ్తే కూడా అలా చెప్పారేమో, బట్ సర్టిఫికేట్ సైట్ అయితే వస్తుంది. నేను ట్రై చేశాను కూడా, నైట్ కూడా నేను ఆన్లైన్ అప్లికేషన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ది మాత్రం ఓపెన్ అవుతుంది అంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ది మాత్రమే ఓపెన్ అవుతుంది, రిమైనింగ్ కావట్లేదు అంటున్నారు. బట్ ఓపెన్ అయ్యింది. నేను అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవడం జరిగింది, నేను రిక్వెస్ట్ మెయిల్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే
ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేయడం జరిగింది. సో నాది పీజీ వచ్చేసి 2019లో అయిపోయింది బ్రో. ఇప్పుడు బీఈడీ చేస్తే గ్యాప్ సర్టిఫికేట్ కావాలంటున్నారు. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో కౌన్సిలింగ్ కోసం అయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అంటే కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్ అంటారు కొంతమంది. నార్మల్గా మనకు ఎడ్యుకేషన్ అనేది స్టడీ చేసే ప్రాసెస్లో మనం 1 సంవత్సరం అనేది బ్రేక్ తీసుకున్నా, 2 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నా, బ్యాక్లాగ్ వల్ల బ్రేక్ తీసుకున్నా, అదర్ రీజన్స్ హెల్త్ ఇష్యూ వల్ల బ్రేక్ తీసుకున్నా, ప్రిపరేషన్ పర్పస్లో బ్రేక్ తీసుకున్నా, ఇలా ఎలా బ్రేక్ తీసుకున్నా కూడా మీరు ఒక అకాడమిక్ ఇయర్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 1 ఇయర్ బ్రేక్ వచ్చిందంటే గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు 2019లో పీజీ కంప్లీట్ చేశారు కాబట్టి సో 2019 నుంచి 20, 21, 22, 23, 24 సో ఇలా 1, 2 సో 1, 2, 3, 4, 5 ఇయర్స్ అయితే మీకు బ్రేక్ రావడం జరిగింది. సో మీరు ఒకవేళ ఇప్పుడు బిఎల్ఎఫ్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాను ఫర్దర్గా అనుకుంటే అప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ కౌన్సిలింగ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దానికోసం మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత బీఈడీ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. కౌన్సిలింగ్ కోసం క్యాండిడేట్ వెళ్ళాలా అంటున్నారు. కౌన్సిలింగ్ కోసం క్యాండిడేట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు ఆన్లైన్ కాబట్టి మీకు ఎటువంటి క్వైరీస్ అనేవి ఉండవు. అక్కడ డైరెక్ట్గా ఎవరైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయినా మీరు సో సెంటర్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ అనేది మాకు మెయిల్ చేస్తే మేము కూడా ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో మీకు బయట నెట్ సెంటర్కి వెళ్ళినట్టయితే మినిమం 200 వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. లేదా ఒక 150 అయినా ఛార్జ్ చేస్తారు జస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మేము వచ్చేసి ఏంటంటే సో మన యొక్క సబ్స్క్రైబర్స్ కానీ మన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారికి 100 రూపీస్ తోటే ఈ యొక్క సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా మేము ఈ యొక్క అప్లికేషన్ సర్వీస్లోనే ఆ థింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వండి. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి సార్ అంటున్నారు. సో డ్యూ టు సో మేము పెట్టుకున్న పాలసీస్ ప్రకారం ఛానల్కి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం సో మా ఛానల్ తరపు నుంచి ఎవరికి కూడా మా యొక్క పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వము. ఛానల్కి సంబంధించిన మెయిల్ ఐడి ఉంటుంది, ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఉంటుంది, ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ అనేది ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వీక్లో దేని దారిన ఒక దాదా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయితే మేము ప్రతిదానికి కూడా రెస్పాండ్ అవుతాం. మీరు మెయిల్ చేసినా రెస్పాండ్ అవుతాం, ఇన్స్టాలో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతాం, సో టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేసినా కూడా మేమైతే రెస్పాండ్ అవుతాం మీకు సంబంధించి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సార్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తుంటే 10th డీటెయిల్స్ తర్వాత డైరెక్ట్గా డిగ్రీ డీటెయిల్స్ అప్లోడ్ చూపిస్తుంది. తర్వాత పీజీ డీటెయిల్స్ అడిగితే అప్లోడ్ చేసాం అన్ని సబ్మిట్ చేసాం, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయలేదు అని అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు మనకు ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోండి ఒకసారి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్టయితే మనం రీఅప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నేను ఆల్రెడీ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. నో ప్రాబ్లం, జస్ట్ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అంటూ. సో అప్లికేషన్ స్టేటస్ అనేది చూడడం జరిగిందంట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చూపిస్తుందని రిమార్క్స్ ఇచ్చారని చెప్పారు. సో రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే మనం రీఅప్లోడ్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ మెయిల్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయలేదో ఏదైతే కరెక్షన్ ఉందో దాన్ని రీఅప్లోడ్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా మీ యొక్క సో ఏదైతే ప్రజెంట్ వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారో మీరు ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేయలేదని మీకు తెలుసు కదా, జస్ట్ ఇంటర్మీడియట్ మెమో అండ్ బోనఫైడ్ అనేది వాళ్ళకి సెండ్ చేసే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆయనయ్య ఓసీ వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదా అంటున్నారు. సో ఓసీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీకు ఇన్కమ్ ఉంటే తీసుకోండి, ఇన్కమ్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్కమ్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అని చెప్తున్నారు. మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వాటి గురించి మనం లిటిల్ బిట్ అయితే మాట్లాడుకుందాం. సో ఇన్కమ్కి వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు తక్కువ అమౌంట్ పే చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాలేజ్ ఫీ అనేది 24,000 ఉందనుకుందామండి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, కాలేజ్లో జాయిన్ అయిన రోజు ఖచ్చితంగా మీరు 24,000 కట్టి బీఎడ్ కాలేజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అదే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి ఒక 10,000 ఒక 13,000 కడితే సరిపోతుంది. సో ఎస్సీ ఎస్టీ అయితే 0 అమౌంట్ ఉంటుంది, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఫీజెస్ అనేవి ఉంటాయి, అవి లైక్ ఏంటంటే సో అడ్మిషన్ ఫీ కావచ్చు, స్పెషల్ ఫీ కావచ్చు, డెవలప్మెంట్ ఫీ కావచ్చు, అలానో ఇలానో సో మన నుంచి ఒక 5,000 నుంచి 6,000 వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు జాయినింగ్ అప్పుడు. బట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏదైతే ట్యూషన్ ఫీ ఉంటుందో మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్న 24,000 అనేది, సో ఈ 24,000 అయితే మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇది సో మనకు బేస్డ్ ఆన్ కాలేజ్ని బట్టి ఒక కాలేజ్కి 24 ఉంది, ఒక కాలేజ్కి 32 ఉంది, ఒక కాలేజ్కి 48 ఉంది. కోర్స్ ఫీ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి ఉంటుంది. నా సజెషన్ వచ్చేసి మీకు ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. సైట్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. సో ఇప్పటికి మనం ఒక 2-3 టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సైట్ ఓపెన్ అవుతుంది, నేను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేశాను. ఒకవేళ మీ దగ్గర సైట్ ఓపెన్ కావట్లేదు అంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సో విత్ ఇన్ షార్ట్ టైంలో మీ యొక్క అప్లికేషన్ అయితే అయిపోతుంది. మినిమం మేము 10 to 15 minutes అనేది మీ యొక్క అప్లికేషన్ పైన కేటాయించడం జరుగుతుంది. సో మీరు సో మనకు వాట్సాప్ చాట్ దట్ ఈస్ ఇన్స్టా చాట్లో, మెయిల్ చాట్లో అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ చాట్లో మీరు ఉండగానే లైవ్లోనే మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తాము. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే సార్ హస్బెండ్ వైఫ్ ఇన్కమ్ అప్లోడ్ చేస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతుంది అని. యాక్చువల్గా అయితే సో ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు
ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇన్కమ్ అనేది ఫాదర్ పేరు మీద తీసుకోవాలా, నెక్స్ట్ హస్బెండ్ పేరు మీద తీసుకోవాలని ఇలా డైలమాలో అయితే ఉంటారు. సో మ్యాక్సిమం వచ్చేసి మనం ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో వాళ్ళ పేరు మీద తీసుకోవాలి కాబట్టి సో మనకు హస్బెండ్ పేరు మీద అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ లేదు కాబట్టి సో మీరు మీ యొక్క వెడ్డింగ్ కార్డ్ అనేది అప్లోడ్ చేయొచ్చు, లేదా మీ మ్యారేజ్ ఫోటోస్ అనేది అటాచ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దాన్ని వెరిఫికేషన్ కింద వాళ్ళకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. వెడ్డింగ్ కార్డ్ అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది. సో జస్ట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మీరు వెడ్డింగ్ కార్డ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి. అదర్ థింగ్స్ మీ దగ్గర మీ మ్యారేజ్ సంబంధించిన ఫోటోస్ ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. సో దాని ద్వారా వాళ్ళ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు, టీసీ, బోనఫైడ్, సీఎం ఉన్నాయి, వితౌట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. సో మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే సిఎంఎం పెట్టండి. సిఎంఎం పెట్టి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సిఎంఎం లేదు అంటే ప్రొవిజనల్ పెట్టేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ సిఎంఎంఏ ప్రొవైడ్ చేయవు, కొన్ని యూనివర్సిటీస్ అసలు ప్రొవిజనలే ప్రొవైడ్ చేయవు. లైక్ మనం సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ తీసుకున్నట్టయితే వాళ్ళు డైరెక్ట్గా మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు, టీసీ ఇవ్వరు, మైగ్రేషన్ ఇవ్వరు. సో ఇలాంటివి ఏమి ఇవ్వరు. అలాంటి యూనివర్సిటీస్ లేవు కాబట్టి సో ఆ అథారిటీస్ కూడా తెలుస్తుంది. సో మీ దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ బ్రదర్ వచ్చేసి ఏంటంటే హలో సార్ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 కెన్ ఐ అప్లోడ్ ఇట్ అంటున్నారు. సో ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 అప్లోడ్ చేయొచ్చు, బట్ 2021 అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. మళ్ళీ రీఅప్లోడ్ యువర్ న్యూ ఇన్కమ్ అనేది చెప్తారు. సో దానికోసమైనా మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, బట్ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు 20 లాస్ట్ డేట్ కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోండి. సో గుడ్ మార్నింగ్ అన్న, ఆన్లైన్లో ఏంటి నెట్ సెంటర్లోనా, సో ఏడన్నా కాలేజ్లోనా ప్లీజ్ చెప్పరా అంటున్నారు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది లైవ్ వీడియోనే చూస్తున్నారు కదండి ఇక్కడ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ టోటల్ 40 minutes సంబంధించిన వీడియో అనేది ఉంది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసుకోవాలి. అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మీకు ఏం అర్థం కావట్లేదు, అసలు మీకు అవగాహన లేదు అనుకుంటే మాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీకు కాంటాక్ట్ అయితే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ పీజీ చేసే స్కాలర్షిప్ రాదు అంటున్నారు. సో ఒకవేళ పీజీ చేసినా కూడా చేయాలనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. సో ఇక్కడ పీజీ చేసిన వారికి ఈ యొక్క బీఎడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎటువంటి అవసరం అనేది లేదు. సో మీకు పీజీ చేశారా లేదా అని చెప్పుకోవడానికి ఎవరికి పనికి వస్తుందంటే, మీరు కనుక ఒకవేళ లాంగ్వేజెస్ చేస్తుంటే ఎంఏలో లాంగ్వేజెస్ కానీ ఎంఏ లాంగ్వేజెస్ ఆల్ లాంగ్వేజెస్ అనుకుందాం, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ ఇలాంటివి చేసినప్పుడు మీరు బీఎడ్లో వన్ ఆఫ్ ది మెథడాలజికల్ లాంగ్వేజ్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మీకు పీజీ అయితే యూజ్ అవుతుంది. బట్ రిమైనింగ్ సందర్భంలో ఎక్కడ కూడా మీకు పీజీ అయితే యూజ్ కాదు. సో మీ యొక్క మెథడ్స్ ఏ విధంగా చూజ్ చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీని బట్టి. సో బీఏ బీకామ్ స్టూడెంట్స్ అయితే సోషల్ సైన్స్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా ఎంపీసీఎస్ కానీ ఎంపీసీ కానీ ఎంఈసీ అలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా, ఫిజిక్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఎవరైతే బీజెడ్సీ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో ఇక్కడ బయోకెమికల్కి సంబంధించి, సో మీకేంటంటే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు ఫిజిక్స్ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా బయోసైన్స్ కానీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పీజీతో పెద్ద ప్రాబ్లం లేదు. మీరు పీజీ ఎస్ ఇచ్చినా నో ప్రాబ్లం, పీజీ నో ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. బట్ మీకు ఏంటంటే సో మీరు పీజీ హోల్డింగ్లో ఉన్నారు అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి అది మీకు అయితే యూజ్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పీజీ గురించి మనకంత ఇంపార్టెన్స్ అయితే లేదు. సో మీ దగ్గర పీజీ ఉంటే అప్లోడ్ చేయండి. ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ లేకపోతే నో ఆప్షన్ పెట్టేసి ఫైనల్ సబ్మిట్ చేయండి. అంతే, ఇంకా అంతకు మించి అయితే మనకి ఏం లేదు. బట్ స్కాలర్షిప్ వస్తుందా అని డిఫరెంట్ క్వైరీ చేస్తున్నారు. స్కాలర్షిప్ వస్తుందా రాదా అని చెప్పేసి మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది 23, 20, 22, 21లో. సో ఈ ఇయర్ కూడా మేము వీడియో చేస్తాము దానికి సంబంధించి. బట్ మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిల్డ్ చేస్తే మీ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీరు స్కాలర్షిప్కి ఎలిజిబులా కాదా అనేది మేము డీటెయిల్గా చెప్తాం. సార్ పీజీ చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందా అంటే కొంతమందికి రావట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటనేది మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీ డేటా ద్వారా నేను మీకు అందించడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే రెగ్యులర్గా వెళ్ళాలా సార్ అంటున్నారు. సో ఎవరైతే ప్రజెంట్ బీఈడీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మనకు ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ చాలా తక్కువ. ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ తీసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఒకటి ఉంది, తెలంగాణ యూనివర్సిటీ, సో ఓయూ ఒకటి, కేయూ ఒకటి, టీయూ ఒకటి. సో ఈ 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే మనకు మాసప్ ట్యాంక్ సంబంధించి ఒక కాలేజ్ అయితే ఉంది. మాసప్ ట్యాంక్ సంబంధించి హైదరాబాద్లో అయితే ఉంటుంది ఇది మనకు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మనకు హన్మకొండలో ఒక గవర్నమెంట్ కాలేజ్ అనేది ఉంది, తర్వాత నల్గొండలో ఒక కాలేజ్ అనేది ఉంది, తర్వాత మహబూబ్ నగర్ ఎంబీఎన్ఆర్లో మనకు ఒక కాలేజ్ అయితే ఉంది. సో ఇవి టోటల్గా మనకున్న గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, దీంట్లో ఒక 3 అండ్ వీటిలో వచ్చేసి ఒక 4 టోటల్గా 7 కాలేజెస్ అనేవి మనకు గవర్నమెంట్ ఉన్నాయి. అండ్ 2 ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. సో వాటిని కలుపుకుంటే మనకు ఒక 10 కాలేజెస్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఈ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో అటెండెన్స్ మ్యాండేటరీ, రెగ్యులర్గా రమ్మంటారు. సో మీరు ఫస్ట్ మేనేజ్ చేసుకోవచ్చా అది చేయొచ్చు అంటారు. కానీ ఫస్ట్ మీరు ఒక 2 months 3 months వరకు కాలేజ్కి వెళ్తే మీకు అక్కడ సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. ఎవ్రీ ఇయర్ సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో, బేస్డ్ ఆన్ అక్కడ లీడింగ్ పర్సన్ బట్టి ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా వెళ్ళము అనుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉండే ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకోండి. ఇది నా సజెషన్ అండి. సో మీకు రెగ్యులర్గా వెళ్ళలేని సిచ్యువేషన్లో మీరు అడ్మిషన్ వేసి వాళ్ళు రెగ్యులర్గా రమ్మంటున్నారని తర్వాత బాధపడే కంటే ముందే డిసైడ్ అవ్వండి. సో పీజీకి సంబంధించి 2nd year 4th semester ఇంకా అవ్వలేదు,
రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు. చేసుకోండి. సో ఇక్కడ మనకు టీసీ నాట్ మ్యాండేటరీ అండ్ సేమ్ టైం పీజీ సర్టిఫికేట్స్ నాట్ మ్యాండేటరీ కాబట్టి మీరు అప్ టు డిగ్రీ వరకు ఆల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో నమస్కారం సార్ అని చెప్తున్నారు. ఇక్కడ మ్యాథ్స్ అండ్ తెలుగు ఫిజిక్స్ అని వచ్చింది. డిగ్రీలో సో లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ మెథడాలజీకి ఎలిజిబుల్. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డిస్ప్లే అయ్యేవి ఏంటంటే మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకోవడానికి, మ్యాథ్స్ ఫస్ట్ మెథడ్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఆర్ ఫిజిక్స్ ఫస్ట్ మెథడ్గా సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ తనకు తెలుగు వచ్చిందంటే సో ఇక్కడ తెలుగు ఎందుకు వస్తుందంటే మీరు డిగ్రీలో వచ్చేసి లిటరేచర్ చేసి ఉండాలి, లేదా పీజీలో ఒకవేళ ఎంఏ తెలుగు చేసి ఉంటే మీరు తెలుగు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఐ థింక్ ఈ పర్సన్ వచ్చేసి ఎంఏ తెలుగు చేసి ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే 3 మెథడ్స్ అయితే చూపిస్తుంది. సో ఈ 3 మెథడ్స్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బట్ డిగ్రీలో తనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మెథడ్ చూస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ విత్ ఇంగ్లీష్ చేయొచ్చు, ఫిజిక్స్ విత్ ఇంగ్లీష్ చేయొచ్చు. తెలుగు విత్ ఇంగ్లీష్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్ తీసుకోవద్దు. లాంగ్వేజెస్లో ఏదన్నా ఒకటి తీసుకోవాలి. అదర్ వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత బ్రో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు, అప్లై చేయొచ్చు అంటున్నారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రాకపోయినా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మనం నో అనే ఆప్షన్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనం రిక్వెస్ట్ మెయిల్ చేసి మీకు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మన యొక్క హెడ్సెట్ కన్వీనర్స్ వారితో అయితే రీఅప్లోడ్ చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ మీరు వీడియోస్ చూస్తే ప్రతి డౌట్కి సొల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ అది కూడా ఎలా అంటే ఒక టీచర్ స్టూడెంట్కి చెప్తే ఏ విధంగా అయితే చెప్తామో ఆ విధంగా ఉంటుంది మన వీడియోస్ అయితే. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంటెంట్ ప్రజెంటేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ సో మీరు ఒకసారి అయితే చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత బ్రో సో కాలేజ్లో ప్రొవిజనల్ అండ్ కన్సల్టెడ్ మెమో ఇవ్వట్లేదు, సర్టిఫికేట్స్ అప్లోడ్ వాటి బదులు ఏవేవి అప్లోడ్ చేయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ వాటి బదులు ఏవేవి అప్లోడ్ చేయొచ్చు అంటే నేను ఆల్రెడీ చెప్పానండి. సో మీకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ ఇలా షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయండి. వాటికి సంబంధించిన క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా సో మెనీ డౌట్స్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి ప్రతి టాపిక్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోలేము, ఎందుకంటే ఇప్పటికే చాలా టాపిక్స్ అయితే చెప్పడం జరిగింది. కొన్ని నేను స్పెషల్గా నేను అబ్జర్వ్ చేసిన కామెంట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్, సో ఇక్కడ నేను 3 టాపిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. మేజర్గా వీటి వల్ల మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిజెక్టెడ్కి సంబంధించి. సార్ నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాను, నా స్టేటస్లో రిజెక్టెడ్ అని వచ్చింది. సో నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతానా, బీఎడ్ చేయలేనా అంటారు. సో రిజెక్టెడ్ అని ఎందుకు రావడం జరుగుతుందంటే మీరు ఫస్ట్ మన యొక్క నోటిఫికేషన్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దానికి విరుద్ధంగా మీరు ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నా లేకపోతే మీకు డిగ్రీ లేకపోయినా కూడా మీరు రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్వాచార్య నాగార్జున యూనివర్సిటీలో వచ్చేసి మీరు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారనుకుందాం. అండ్ తెలంగాణ విద్యార్థులు అయ్యుండి సో మీరు 2014 తర్వాత ఆఫ్టర్ 2014 నుంచి 2024 వరకు మీరు ఈ ఇయర్స్లో కనుక సో మీరు ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్లయితే, ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీలో మీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్టయితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకు సార్ ఓపెన్ యూనివర్సిటీ కింద డిగ్రీ చేస్తే నాట్ ఎలిజిబుల్ అంటే, సో ఏ విద్యార్థి అయినా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే మనకు 14లో తెలంగాణ ఏర్పడింది కాబట్టి 14 తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓపెన్ యూనివర్సిటీలో కానీ అదర్ స్టేట్లో ఉన్న ఓపెన్ యూనివర్సిటీలో కానీ మన యొక్క డిగ్రీలు అయితే కంప్లీట్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఏమవుతుందంటే అది ఇన్వాలిడ్ సర్టిఫికేట్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, ఏ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు ఆ రాష్ట్రంలోనే చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పరిధి అంతే ఉంటుంది ఆ రాష్ట్రంలోనే. సో ఆ రాష్ట్రంలోనే చేసిన విద్యార్థులకు ఎలిజిబుల్ అవుతారు, అదర్ స్టేట్లో చేస్తే ఎలిజిబుల్ కాదు. నా యొక్క సజెషన్ ఏంటంటే మనం సో ఓపెన్ డిగ్రీలు కానీ ఓపెన్ పీజీలు కానీ చేసినప్పుడు నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి లైక్ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఒకవేళ మీరు తెలంగాణ విద్యార్థులు అయినట్టయితే సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఫర్దర్గా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అదర్ స్టేట్లో చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అనులో చేసిన వారు ఎవరైతే ఉంటారో చాలా వరకు స్టూడెంట్స్ అనే వారిని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అది ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది. నా ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు కనుక డాక్టర్ బిఆర్ కాదు సో మనకు ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కనుక 2014 నుంచి 2024 మధ్యలో చేసినట్లయితే మీకు రిజెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇప్పుడే అప్లోడ్ చేసుకున్నా కూడా రిజెక్ట్ అయితే చేస్తారు. వేరే ఆప్షన్ లేదా సార్ అంటే ఇప్పుడు వేరే ఆప్షన్ అయితే లేదు. ఎవరైతే అనులో రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ మీరు డిగ్రీలో ఏదో ఒక యూనివర్సిటీ కింద అయితే అప్లికేషన్ అయితే చేయాలి. అయినా నా సజెషన్ ఏంటంటే ఈ రోజుల్లో సో మనం ఓపెన్ యూనివర్సిటీలో మన కోర్సెస్ కంప్లీట్ చేసుకోవడం కంటే రెగ్యులర్ మోడ్లోనే కంప్లీట్ చేసుకోవడం ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి. సో మీరు అవసరం అనుకుంటే ఓపెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కానీ లేకపోతే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఓపెన్ సెంటర్స్లో కానీ మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెండింగ్ ఫర్ సోషల్
సోషల్ వెరిఫికేషన్ అనేది ఉంది సార్, దేనికోసం ఉంది మరి ఇంకా మాకు అప్రూవ్డ్ అని రాలేదు, అండ్ సేమ్ టైం ఏంటంటే మాకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని రాలేదు అని అయితే క్వైరీ చేస్తున్నారు. క్యాస్ట్ పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్కి స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్యాస్ట్ ఎందుకు పెండింగ్ ఉంచుతారంటే మన తెలంగాణలో డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఇవన్నీ మన తెలంగాణలో ఉన్నాయా లేదా అనేది వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకుంటారు. కన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా క్యాండిడేట్ కాల్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కాల్ మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో లేదా మనకి లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రోజు వరకు మనకు సంబంధించిన అప్డేట్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ క్యాస్ట్ ప్రాబ్లం ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు జస్ట్ అక్కడ మీకు మీ యొక్క అప్రూవ్డ్ అన్నట్టుగా మీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే చాలు, మీ మెథడాలజీ థింగ్స్ డిస్ప్లే అయితే చాలు. సో మెనీ ఆస్పిరెంట్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది క్యాస్ట్ పెండింగ్ ఉందని. థర్డ్ థింగ్ వచ్చేసి రీమార్క్స్ ఉన్నాయి సార్ మా యొక్క అప్లికేషన్లో అని చెప్తున్నారు. సో రీమార్క్స్ అంటే సో మీకు సంబంధించి ఎస్ఎస్సీ మెమో సరిగా లేదు రీఅప్లోడ్ చేయండి, డిగ్రీ మెమో సరిగా లేదు రీఅప్లోడ్ చేయండి అని రీమార్క్స్ అక్కడ క్లియర్గా ఇస్తారు. వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని మీరు రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఎడ్సెట్ యొక్క డిఫరెంట్ డౌట్స్కి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అవసరమైతే మీరు మన కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్స్ని ఒకసారి చూసినా కూడా మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకా సో మెనీ ఆస్పిరెంట్స్ మళ్ళీ సేమ్ డౌట్ చెప్తారు, సార్ నాకు మెమోస్ లేవు, లేకపోతే షార్ట్ మెమోస్ మాత్రమే ఉన్నాయి, లేకపోతే నాకు టీసీ లేదు, నా దగ్గర ప్రొవిజనల్ లేదు, నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అని ఇలా డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తారు. మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఏవి లేకపోతే సో మీరు ఏవైతే ఉన్నాయో సో ఎస్పెషల్లీ కావాల్సింది ఏంటి, ఎస్ఎస్సీ మెమో కావాలి, ఎస్ఎస్సీ బోనఫైడ్ కావాలి, ఇంటర్ మెమో కావాలి, ఇంటర్ బోనఫైడ్ కావాలి, డిగ్రీ మెమో కావాలి, డిగ్రీ బోనఫైడ్స్ కావాలి. సో ఎస్ఎస్సీ మెమో లేదు, షార్ట్ మెమో ఉంటే అప్లోడ్ చేయి, ఇంటర్ మెమో లేదు, షార్ట్ మెమో ఉంటే అప్లోడ్ చేయి, అండ్ డిగ్రీ మెమో లేదు, షార్ట్ మెమో ఉంటే అప్లోడ్ చేయి. ఈ థింగ్స్ అనేది ఉంటే సరిపోతుంది మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అదర్ లైక్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ నాట్ మ్యాండేటరీ. మీరు అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత వాటిని రిక్వెస్ట్ మెయిల్ చేసి అయితే మనం రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ సో అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.